తెలిసినటువంటి విషయం మనం గమనించాం. ఇక ఆయన మాట్లాడిన తర్వాత రామ్మూర్తి మాట్లాడడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు పంది బురదలో దొరికిన పంది దగ్గరకు వస్తాను. సైలెంట్ గా ఉంటే నేను కూడా నేను చెప్పింది మీకు అర్థమైంది. సుజాత గారు మీరు మాట్లాడడానికి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా చెప్తున్నా, చెప్పండి సుజాత గారు. మీరు ఎవరు అని అడుగుతున్నా. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టనీయమో మేము 4 ఏళ్ల తర్వాత, అధికారం కళలో దేవుడు ఎరుగు 4 ఏళ్ల తర్వాత వచ్చేది, కానీ మేము పెట్టనీయము అనే మాట మీ నోట్ల నుంచి ఎట్లా వచ్చింది అని నేను అడుగుతున్నా. ఒకటి జేబులో పెట్టుకోవాలంటే, ఒకటి గుండెల్లో పెట్టుకోవాలంటే, ఒకటి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలంటే ఎవరి విగ్రహం ఉండాలి? ఈరోజు దేశం మొత్తం ఎవరి విగ్రహాలు ఉన్నాయి? ఎవరు చేశారు దేశం కోసం త్యాగం? ఎవరిచ్చింది తెలంగాణ? ఎవరికి స్వతంత్ర పోరాట ఫలితం? మీరు ఇది ఎవరికి పడదు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తెలుసు, యావత్ భారతదేశానికి తెలుసు. కాంగ్రెస్ తెలంగాణలో ఓటమి పాలైనా కూడా అంగీకరించి తెలంగాణ ఇచ్చింది. పక్క రాష్ట్రంలో ఉనికి కోల్పోయినా తెలంగాణ ఇచ్చింది. అలాంటి సోనియమ్మ గాంధీ గారి భర్త ఒకటే కాదు, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబంలో, త్యాగశీలులైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ముఖ్యంగా మన దేశానికి ప్రధానమంత్రి. దేశం కోసం ప్రాణాలు పోయినాయి. గాంధీ కుటుంబంలో ఇద్దరు దుర్మార్గులైన చేతిలో చనిపోయింది. ఆ మాత్రం మీకు తెలియకపోతే నేనేం చెయ్యలేను అని మీ ఇంకితానికి ఏం చేస్తున్నా. తెలంగాణ ఇచ్చినటువంటి కనీస గౌరవం లేకుండా జేబులో పెట్టుకొని మీ ఇంట్లో పెట్టుకొని మీ ఇంట్లో పెట్టుకొని కేసీఆర్ రేపు పొద్దున మాకేం అవసరం? తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకురాలి భర్త తెలంగాణకే కాదు భారతదేశానికి ప్రధానమంత్రి. వాళ్ళ తల్లి అయినటువంటి ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించింది. వారి తండ్రి ఇందిరాగాంధీ గారి తండ్రి నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళు. అంతకుముందు మోతీలాల్ నెహ్రూ దేశ సంపద ఎవ్వరు కూడా ముందుకొచ్చి ఇవ్వకపోతే వారి సంపదని ఇవ్వకపోతే దేశంలో స్వతంత్రం తేవడానికి వాళ్ళ మొత్తం ఆస్తులన్నిటిని అమ్మేసి దేశం కోసం పోరాటం చేయడం కోసం, ఉద్యమం కోసం ఇచ్చినటువంటి డబ్బు వాళ్ళ కుటుంబం మొత్తం. అది త్యాగశీలుల కుటుంబం. మీరెవరు తెలంగాణ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాము అని అంటే వద్దనడానికి ఎవడన్నా మీ ఇండ్లలో పెట్టుకోవడం పార్టీ ఆఫీస్ అది? మా ఇండ్లలో పెట్టుకోవడానికి ఆయన దేశానికి ప్రధానమంత్రి. దేశ ప్రధానికి ఇవ్వాల్సినటువంటి గౌరవమేనా మీరు? దేశ ప్రధాని గురించి మాట్లాడేనా? అది ఏం అరిగిపోతుందా? నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఒకటి చేసుకుంటూ వస్తున్నారంట. తెలంగాణ ప్రజలు మోసం చేసినామంట, తెలంగాణ ప్రజలు మోసపోయిందంట. ఏం 10 ఏళ్ల కింద మీరు చేసింది 1200 మంది తప్పి ఆ శవాల మీద పేలాలు ఏర్పడినట్టు అనుకున్నారా? కాంగ్రెస్ దేశంలో అధికారం పక్క రాష్ట్రంలో ఉనికిపోయింది. అయినా లెక్క చేయకుండా తెలంగాణ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ గురించి, అలాంటి పార్టీ నాయకుల గురించి, దేశ ప్రధానులు చనిపోయినటువంటి వాళ్ళ గురించి జయంతి రోజు మీరు మాట్లాడే మాటలు ఇవి. ఎవడన్నా పక్క దేశం పాకిస్తాన్ వాడు మాట్లాడేట్టున్నాయి మీ మాటలని. పాకిస్తాన్ పోయి బతుకుండి, భారతదేశంలో తెలంగాణలో ఎందుకు మీ బతుకులు? పక్క దేశానికి పోండి మీరు. తెలంగాణలో ఉండే అర్హత కూడా మీకు లేదు. రాజీవ్ గాంధీని పట్టుకొని నోట్లోకి వచ్చినట్ల ఇరగొట్టేస్తాం, చీతగొట్టేస్తాం, పడేస్తాం, పగలు కొడతాం, విగ్రహాన్ని తీసేస్తాం. మీరేడు విగ్రహాన్ని తీసేయడానికి మీకేం అధికారం ఉంది? ఏం గాడి పళ్ళు దోమేంద్రా మీరు 10 ఏళ్ల నుంచి విగ్రహం పెట్టకుండా? సెక్రటేరియట్ కట్టినప్పుడు అక్కడ ముంగల అమరవీరుల జ్యోతి కట్టినప్పుడు, ఎడమ పక్కన అంబేద్కర్ స్టాచ్యూ కట్టినప్పుడు ముంగల తెలంగాణ తల్లి స్టాచ్యూ కట్టడానికి మీకు చాద కాలేదా? రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు మీ మనసులో ఉన్న మాట. మీరు ఎందుకోసం ఆ స్థలాన్ని ఖాళీగా పెట్టుకున్నారో కరెక్ట్ గా చెప్పిర్రు. అది కేసీఆర్ కోసం పెట్టుకున్నాడేమో రేపోయే రాబోయే కాలంలో. క్లియర్ గా చెప్పారు. ఎందుకోసం 10 ఏళ్ల నుంచి పెట్టలేదు చెప్పాలి మీరు. 10 ఏళ్ల నుంచి ఎందుకు పెట్టలేదు? అంతెందుకు 3 సంవత్సరాల కింద ఇనాగరేషన్ అయినటువంటి సెక్రటేరియట్ పక్కన స్టాచ్యూ పెట్టిన అటు పక్కన అమరవీరుల జ్యోతిని స్థాపించినటువంటి మీరు ఎందుకు తెలంగాణ తల్లిని అవమానపరిచారు? ఎందుకు తెలంగాణ తల్లికి ఎందుకు గౌరవించలేదు? ఇప్పుడే
వచ్చిందా మీరు తెలంగాణ తల్లి అనడానికి? ఇప్పుడే అది వచ్చిందా తెలంగాణ మీకు సోయి? మీకు ఇప్పుడు వచ్చిందా? మీరు వచ్చి మీరు ఏదో మంత్రాల చింతకాయలు రాలినట్టు పిల్ల వచ్చి గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించినట్టు ఇప్పుడు వచ్చి మీరు మాకు సూక్తులు చెప్తుంటే మేము వినుకుంటూ కూర్చోవాలా? ఇదే నాకు చెప్పేటటువంటిది. అయిపోయింది మీది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చినప్పుడే మీ బతికేందో, మీ టీఆర్ఎస్ గతేందో, మీ టీఆర్ఎస్ గతేందో అందరికీ తెలిసిపోయింది. మళ్ళీ మీకు టీఆర్ఎస్ టీలోనే ఉంది తెలంగాణ. ఆ తెలంగాణ ఉనికినే తీసేసినటువంటి మీరు మళ్ళీ తెలుగు తల్లి గురించి, తెలుగు భారతదేశం గురించి, భారత ప్రధాని గురించి మాట్లాడే అర్హత మీకెక్కడ ఉంది? సుజాత గారు మళ్ళీ మీ ఇద్దరికి వస్తాను. సుజాత గారు మళ్ళీ మీ వద్దకు వస్తాను. సుజాత గారు మళ్ళీ మీ వద్దకు వస్తాను. కోటేశ్వరరావు గారు, సుజాత గారు 10 ఏళ్ల కింద 7 వాళ్ళ బతుకు వచ్చిన ప్రాంతీయ పార్టీలని గివ్వే నిలుగుడుతారు. 10 ఏళ్లు వచ్చినప్పుడు అధికారం వచ్చినప్పుడు బాగా మింగేస్తారు, ఖతం అయిపోతుంది, వెళ్ళిపోతారు. మళ్ళా నేషనల్ పార్టీలు మా లాంటి పార్టీలే దిక్కైతే రాష్ట్రానికి, దేశానికి. సుజాత గారు మళ్ళీ మీ వద్దకు వస్తా. సుజాత గారు తిన్నా నేను నీకు చెప్పేది ఉంది. తెలంగాణలో ఉన్న ధనిక రాష్ట్రాన్ని ఇస్తరాక్ లాగా చేసి, అడుక్కునే రాష్ట్రం లాగా చేసి, అప్పులపాలు చేసి మళ్ళా విగ్రహాల గురించి మాట్లాడతారు. మీకు 10 ఏళ్ల నుంచి సుజాత గారు మళ్ళీ మీ వద్దకు వస్తా. సుజాత గారు సచివాలయం నడిబొడ్డున పెడుతున్నటువంటి విగ్రహం కనీస ఇంకిత జ్ఞానం లేదు. ఈ రోజు మా గురించి, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి మీరు మాట్లాడతారు. వినడానికి ప్రయత్నం చేయాలి. సుజాత గారు కోటేశ్వరరావు గారు, ఇక్కడ విషయం ఏంటంటే ఒక రాష్ట్రంలో ఒక పార్టీ పరిపాలన చేస్తున్నప్పుడు ఆ పరిపాలన చేసేటువంటి సీఎం యొక్క ఫోటో మరి ఎమ్మెల్యే యొక్క అధికార క్యాంప్ ఆఫీస్లో డెఫినెట్గా ఆ ఫోటో ఉండాలి. ఆ ఫోటో లేకపోవడమే, ఒక్క నిమిషం ఆగండి మేడం, ఆ ఫోటో ఉండాలి. ఆ ఫోటో లేకపోవడమే గాక మైనంపల్లి హనుమంతరావు ఈరోజు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయాలపై మేము చర్చించుకుంటామని పర్మిషన్ తీసుకున్నప్పుడు కూడా ఆ పర్మిషన్ ఇస్తూనే మళ్ళీ వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడాన్ని మీరు ఏ రకంగా విశ్లేషణ చేస్తారు? ఇప్పుడు ఎమ్మెల్యేల కార్యాలయాల్లో ఫోటోలు పెట్టాలా లేదా అనేటువంటి దానికి సంబంధించి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ స్పష్టంగా పెట్టాలి అని ఉంటే పెట్టాలి. అటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే పెట్టాలా లేదా అనేటువంటి ఆయా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచక్షణాధికారం. అంతే తప్ప గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే స్పష్టంగా పెట్టాలి. ఒకవేళ పెట్టలేదనుకోండి, ఎవరైనా అబ్జెక్షన్ తెలియజేస్తే దాని మీద ఫిర్యాదు చేయొచ్చు ప్రభుత్వానికి. దాని మీద ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఇక రెండోది, ఇప్పుడు ఒకళ్ళ సభకు పర్మిషన్ తీసుకుంటే ఇంకొకళ్ళు చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఉద్రిక్తతలను పెంచుకోవడానికి, తగాదాలను పెట్టుకోవడానికి చేసేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి పనులైతే కావు. అది ఎవరు చేసినా దాన్నైతే నేనైతే సమర్థించను. అందువల్ల ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో రాజకీయాన్ని చూసేట్లయితే ఇల్లు కజ్జాలు పెట్టుకొని డైవర్ట్ చేసేటువంటి విధానాలు కనిపిస్తున్నాయి. దాని వలన మరి రాజకీయంగా లబ్ధి పొందగలము అని ఎవరైనా అనుకుంటున్నారంటే అది వాళ్ళ యొక్క విచక్షణకే తప్ప దాన్ని మనం ఏమి చేయలేము. కానీ అటువంటి వాటి వలన మాత్రం లబ్ధి పొందే అవకాశాలు లేవు. ప్రజల సమస్యల మీద పనిచేయండి, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, లేదా నిరసన తెలియజేయండి, ఆందోళన చేయండి. అది మీకున్న రైట్, ఎవరు కాదన్నారు. కానీ చిన్న చిన్న గిల్లి కజ్జాలు పెట్టుకున్నందు వలన మీడియాలో సంచలనాత్మకంగా రావచ్చు తప్ప అది ఎవరికి గౌరవప్రదం అయితే కాదు అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. ఇక్కడ విషయం ఏంటంటే అంబేద్కర్ ఏర్పాటు చేసినటువంటి ఏరియాలో ఉన్నటువంటి చెత్తను మొత్తం కూడా తీసేస్తామని చెప్పినటువంటి కేటీఆర్ గారి పై ప్రశ్న అడిగే ముందు ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం.